రాజుల రాజు ప్రభువుల ప్రభు అయిన శ్రీ యేసయ్య శ్రేష్ఠనామం పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. అయితే ఈ వీడియో పూర్వకంగా మీ ముందుకు మరి ఒక ప్రేమ రావడానికి గల కారణము బ్రదర్ జాన్ పాల్. యాజ్ యూజువల్ ఎప్పటిలాగానే మనోడు మరలా క్రైస్తవ్యాన్ని నెమ్మదిగా మనశ్శాంతిగా ఉంచకూడదన్న ఇంటెన్షన్తో అందరూ ఒక దారిలో వెళ్తుంటే నేను ఒక్కడే ఒక దారి వెళ్తాను, ఐఎమ్ సపరేట్ అన్నట్టు చేస్తూ ఉంటాడు కదా. సో ఒక పాట ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు అనే పాట చాలా వైరల్ అయ్యి క్రైస్తవ్య తెలుగు 2 రాష్ట్ర క్రైస్తవులను చాలా బలపరిచింది, చాలా నెమ్మదిపరిచింది. ఆ పాట ద్వారా అనేకులు చాలా ప్రభువు ద్వారా ఆ బ్రదర్ పాడాడు, ప్రభువు మాటగా పాడాడు, పాటగా పాడాడు, తన అనుభవంలో నుంచి పాడాడు అన్న రీతిగా తమ స్వంత అన్న రీతిగా కలిగిన ఆ బాధలు ఆ ఆవేదనలలో నుండి బలపరచడానికి స్థిరపరచుకోవడానికి ఆ పాటను వింటున్నారు, పాడుతున్నారు, ప్రభువే ధైర్యపరుస్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అయితే మన బ్రదర్ జాన్ పాల్ గారు మాత్రము లేదు ఇది యేసు ప్రభు వారు కాదు, మరి ఒక యేసు ప్రభు వారు ఈ పాటలో ఉంది అని ఒక వివాదాస్పదమైన వీడియోస్ చేసి తనకున్న అలవాటు ప్రకారంగా యూట్యూబ్లో వదిలాడు. సో ఈ గలిబిలి క్రియేట్ చేసిన ఈ జాన్ పాల్ బ్రదర్కి మరి ఒకసారి ప్రేమపూర్వకంగా సమాధానం చెప్పాలి అన్న రీతిగా ఈ వీడియో ముందుకు రావడం జరిగింది. బ్రదర్ జాన్ పాల్, ఈ ప్రశ్న సూటిగా మీకే. మీకు ఒక 2-3 ఛానల్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఒక ఛానల్ ఇది వోల్వ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్ అని చెప్పేసి ఈ ఛానల్లోనే మీరు ఈ వివాదాస్పదమైన వీడియోస్ అన్ని రిలీజ్ చేశారు కదా. అయితే ఈ ఛానల్ పేరు మీకు సూట్ అయ్యేటట్టు పెట్టుకున్నారా? నా ప్రశ్న మరి ఒకసారి. ఈ ఛానల్ పేరు మీకు సూట్ అయ్యేటట్టు, అంటే మీరు చేసే పని ఏదైతే ఉందో, గొర్రె చర్మము కప్పుకున్న తోడేలు అని మిమ్మల్ని మీరు రిప్రజెంట్ చేసుకుంటూ మీ ఛానల్కి ఆ పేరు పెట్టుకున్నారా? ఇది జస్ట్ డౌటే బ్రదర్. ఎందుకనంటే మీరు చేసేది అలానే ఉంది, ఈ ఛానల్లో పెట్టే వీడియోస్ అన్నీ అలానే ఉన్నాయి అన్నమాట. లేదు నేను అందుకు పెట్టుకోలేదు, ఎదుటి వాళ్ళు చాలామంది క్రైస్తవ్యంలో సేవకులు కానీ విశ్వాసులు కానీ తోడేళ్ళ ఉండి గొర్రె చర్మం కప్పుకొని ఇలా చేస్తున్నారు అనేది మీ ఇంటెన్షన్ అయితే మరి అది మీరు స్పష్టంగా క్లియర్గా టైటిల్లో పెట్టాలి కదా, మీ ఛానల్ టైటిల్లో. ఓకే, అది ఎలా అవుతుంది బ్రదర్? టైటిల్ ఎంత పెద్దగా ఎలా పెడతారంటారా? ఆ పాయింట్ కూడా వస్తాను. అంటే మీ వాదన అలానే ఉంది కదా, ఏమైనా చేయగలమంటే ఏమైనా ఎలా చేయగలడు, ఏం చేస్తాడు, స్థిరపరుస్తాడంటే ఏం స్థిరపరుస్తాడు అని చెప్పేసి ఆ పాయింట్కి వస్తా నేను. సో కాబట్టి ఈ ఛానల్ పేరు మిమ్మల్ని ఉద్దేశించి పెట్టుకున్నదా? ఏమైనా చేయగలవు కథ మొత్తము మార్చగలవు అనే ఈ పాట ఏదైతే ఉందో, ఈ పాట వల్ల నీకు వచ్చిన నష్టం ఏంటి బ్రదర్? నువ్వు నష్టపోయింది ఏంటి? ఇది అనేక మంది క్రైస్తవుల్ని, ఇది క్రైస్తవుల గురించి పాడిన పాట, అన్యుల గురించో లేకపోతే క్రీస్తుని వ్యతిరేకించే వాళ్ళ గురించో నాస్తికుల గురించో పాడిన పాట కాదు. క్రైస్తవ సమాజాన్ని బలపరచడానికి కోసము, వారికి ఒక నెమ్మదిపూర్వకంగా ఒక భక్తుని తన అనుభవంలో నుండి పుట్టిన పాటనే ఈ పాట. మరి ఈ పాట వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి? మీకు కలిగిన ఇబ్బంది ఏంటి? ఇక్కడ మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి బ్రదర్. నేను ఒక రీల్స్, ఈ షార్ట్స్ వీడియోస్లో చూశాను. ఒక దగ్గర ఏమైందనంటే, ఒక డైరెక్టర్ ఉంటాడు. ఆ డైరెక్టర్ వచ్చేసి, సార్ మీరు ఇక్కడ ఇలా చేయాలి, మీరు అక్కడ అలా ఎందుకు చేశారు, మీరు ఇక్కడ ఏడవాలి కదా, ఆ ఏడ్చేటప్పుడు చాలా మీరు ఫీల్ అయిపోవాలి, చాలా మీరు ఎమోషన్ అయిపోవాలి, మీరు యాజ్ ఇట్ ఈజ్గా ఆ సిచ్యువేషన్లో ఒక తండ్రి క్యారెక్టర్లో ఉన్నట్టుగా మీరు ఫీల్ అయిపోవాలి అని ఈ గైడెన్స్ అంతా ఇస్తూ ఉంటే, ఈ హీరోనేమో ఇప్పటికీ ఒక 25-30 సినిమాలు చేసిన అనుభవము ఈ హీరోకు ఉంది. అయితే నేను చేస్తున్నది బాగానే చేస్తున్నాను కదా, అయినా కానీ ఈయన ఎందుకు ఇలా అంటున్నాడు, ఎన్నిసార్లు ఎన్ని రీటేక్స్ తీసుకున్న తర్వాత కూడా ఎందుకు ఇలా అంటున్నాడు? ఈ హీరోకి ఒక డౌట్ వస్తుంది, ఈయన ఎన్నిసార్లు ఎన్ని రీటేక్స్ చేసి ఇంత ఓవర్ చేస్తున్నాడు కదా, ఈయన అసలు ఎన్ని సినిమాలు తీసుంటాడబ్బా అని చెప్పేసి ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, డైరెక్టర్ గారు మీరు ఎన్ని సినిమాలు తీశారండి ఇప్పటి వరకు, మీకు చాలా అనుభవం ఉన్నట్టుంది అని చెప్పేసి అంటే, ఆయన ఏమంటాడంటే, నేను ఇప్పటిదాకా ఏ సినిమాలు తీయలేదు. ఏమంటాడు? నేను ఇప్పటిదాకా ఏ సినిమాలు తీయలేదు, ఎవరైనా అవకాశం ఇస్తే తీయాలని చూస్తున్నాను, మీరు నాకు అవకాశం ఇచ్చారు, నేను తీస్తున్నాను అని చెప్తాడు. దీని ద్వారా ఏమర్థమైంది బ్రదర్ మీకు? ఎందుకు చెప్పానంటే, మీరు ఇప్పటిదాకా ఎన్ని క్రైస్తవ గీతాలు పాడారు, ఎన్ని సాహిత్యం చేశారు, పోనీ దాంట్లో సారీ గామా
ఏమన్నా తెలుసా పోనీ? ఇవన్నీ ఏమి తెలియకుండా ఒక ఆథర్ ఏమి భావిస్తున్నాడో తన హృదయంలో, తను ఏవైతే అనుభవించాడో దాన్ని ఒక కవిత్వంలాగా, ఒక పోయిట్రీ లాగా దాన్ని, తన భావాన్ని, క్రీస్తు చేసిన మేలుని తాను ఎక్స్ప్రెస్ చేస్తూ ఒక పాటను రిలీజ్ చేసినప్పుడు దీంట్లో ఇది లేదు, దీంట్లో ఇది లేదు, దీంట్లో తోక ఇది, దీంట్లో అసలు నువ్వు ఒక్క పాట అన్నా పాడావా? పోనీ ఒక్క పాట అన్నా రాసావా? మరి ఒక ప్రశ్న, మీ సంఘం ఉంది కదా, మీకు నేను విన్న ప్రకారంగా మీకు ఒక సంఘం ఉంది కదా, ఆ సంఘంలో మీరు ప్రతి ఆదివారం కావచ్చు, శుక్రవారం, శనివారం కావచ్చు, మీటింగ్స్ అప్పుడైనా కావచ్చు, మీ సంఘంలో మీరు పాటలు పాడతారా పాడరా? మీ సంఘంలో మీరు పాటలు పాడతారా పాడరా? ఒకవేళ పాడే పని అయితే ప్రతి పాటలో క్రీస్తు జనన మరణ సువార్త, లేకపోతే క్రీస్తు జనన మరణ పునరుద్ధాన సువార్తను గూర్చిన పాటలే పాడుతున్నారా మీరు? ఎందుకు బ్రదర్ ఇవన్నీ? మీరు పెట్టారు కదా వీడియోస్ కింద మీరు కామెంట్స్ చదివి అలవాట్లేదా మీకు? కింద కామెంట్స్ చూడండి. అన్న మీరు ఎన్ని పాటలు రాశారన్నా? అన్న ఒక పాట అన్నా మాకు చెప్పండి అన్న, మాకు కోసం రిలీజ్ చేయండి అన్న, మేము కూడా వినాలనుకుంటున్నాం అని కింద కామెంట్స్ ఉంటాయి. కామెంట్స్ చూడండి. లేకపోతే ఇప్పుడన్నా ఒక పాట రాసి, ఒక పాట పాడి రిలీజ్ చేయండి అన్న అని చెప్పి చాలామంది కామెంట్స్ చేశారు కదా. మీకు తెలియని దాని గురించి ఎందుకు బ్రదర్ మీకు? మీరు ఆ పాటను గురించే చెప్తూ ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఏమైనా అంటే ఏంటి? ఒక తాగుబోతుని తాగుబోతుల్లా చేయగలడా? ఒక వ్యభిచారిని వ్యభిచారం చేయమని చెప్పేసి చెప్పగలడా? ఏమైనా అంటే ఏంటి? మీరన్నట్టు ఆ ఏమైనా అనే పదం పక్కన దాని ఎక్స్ప్లెనేషన్ మొత్తం రాస్తే దాన్ని పాట అనరు. దాన్ని పాట అనరు బ్రదర్. ప్రతిసారి ఏమన్నా అంటే ఇది 6th క్లాస్ వాళ్ళకి అర్థమవుతుంది కదా, ఇది 7th స్టాండర్డ్ వాళ్ళకి అర్థమవుతుంది కదా, అంత చిన్నది కూడా మీకు ఎలా అర్థం కాలేదని చెప్పే మీరు ఒక ఆథర్ ఏమనుకుంటున్నాడో, తన మనసులో, తన హృదయంలో ఏమనుకుంటున్నాడో దాన్ని ఎక్స్ప్రెస్ చేసేదే ఆ పోయిట్రీ కానీ, ఆ పోయం కానీ, ఆ సాంగ్ కానీ అనేది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయారు మీరు? ఎలా తెలియదు మీకు? ఉండపోయింది మీకు? మీరన్నట్లు ప్రతి సాంగ్లో క్రీస్తు జనన మరణ పునరుద్ధానాలు ఉండాలి అని అనుకుంటే పాత నిబంధనలో చాలా పాటలు ఉన్నాయి కదా, చాలా కీర్తనలు ఉన్నాయి కదా. కీర్తనల గురించి ఏకంగా 66 పుస్తకాల్లో ఒక పుస్తకమే ఉంది కదా. సొలొమోను మహారాజు దాదాపు 1005 పాటలు రాశాడు కదా. చాలా ఉన్నాయి, ఇట్లా చాలా ఉన్నాయి కదా. మరి అవన్నిటిలో క్రీస్తు జనన మరణ పునరుద్ధానాలు ఉన్నాయా? మరి లేవు అనుకుంటే మీరు దాన్ని ఇది క్రీస్తు సంబంధించింది కాదని చెప్పేసి మీరు చింపేయాలి. చింపేస్తారా? ఒకసారి ఈ వీడియో చూడండి. బైబుల్ ఎంతమంది యేసు ప్రభువును గురించి ప్రకటించింది? ప్రశ్న మరొకసారి, బైబుల్ ఎంతమంది యేసు ప్రభువును గురించి ప్రకటించింది? ఒక్క యేసు ప్రభు అనే సమాధానం అయితే మీది, మీకు బైబిల్ పట్ల అవగాహన లేదు అని అర్థం. బైబిల్ ప్రకటించింది 2 యేసు ప్రభువును గురించి. బైబిల్ ఎంతమంది యేసు ప్రభువులు ఉన్నారు? 2. ఒక యేసు ప్రభు ఎవరు అంటే మన కోసం సెలువులో ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పాత నిబంధన లేఖన నెరవేర్పుగా వచ్చిన సర్వలోక పాప పరిహారం కోసం సెలువులో ప్రాణం పెట్టినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 2వ యేసు ప్రభు ఎవరు అంటే మేలులు, క్షేమాలు, దీవెనలు, ఆశీర్వాదాలు, సుఖాలు, భోగాలు ఇచ్చేటువంటి యేసు ప్రభు. అబద్ధపు క్రీస్తు, యాంటీ క్రైస్ట్. దీన్ని నేను చెప్పట్లే, యేసు ప్రభు చెప్పారు. బైబిల్లో 2 యేసు ప్రభువులు ఉన్నారా? బైబిల్లో 2 యేసు ప్రభువులు ఉన్నారా బ్రదర్? ఇదేనా మీ జ్ఞానం? నేను నిజంగా మీరు పర్లేదులే కొన్ని సబ్జెక్ట్స్ మీద బాగా చెప్తారు అనుకున్నాను, కానీ యేసు ప్రభు వారి గురించే మీకు ఒక క్లారిటీ లేదు. బైబిల్లో 2 యేసు ప్రభు వారు ఉన్నారా? ఆశీర్వాదాలు, దీవెనలు, ఇంకేంటి మేలులు ఇవన్నీ ఉంటే ఆయన సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభు వారు కాదా? ఏం మాట్లాడుతున్నారు బ్రదర్ మీరు? యేసుప్రభు వారు ఆశీర్వదించలేదా? యేసుప్రభు వారు బ్లెస్ చేయలేదా? యేసుప్రభు వారు మేలులు చేయలేదా? మరి ఈ వచనాల అర్థం ఏంటి మరి? మీ లెక్క ప్రకారం 2 యేసుప్రభు వారు ఉన్నారు. ఒకళ్ళేమో ప్రాణం పెట్టి సిలువకెక్కిన యేసుప్రభు వారు ఒకరు, మరొక యేసుప్రభు వారు ఆశీర్వాదాలు, దీవెనలు, మేలులు ఇవి చెప్పే యేసుప్రభు వారు ఇంకా అన్నారు. మరి అంటే ఈ వచనాల ప్రకారము ఆశీర్వాదము, మేలులు, దీవెనలు ఇవన్నీ ఇచ్చింది యాంటీ క్రైస్టా? 2వ క్రీస్తా? ఈ క్రీస్తు కాదా?
ఏం మాట్లాడుతున్నారు బ్రదర్ మీరు? మరొకటి ఏమంటారంటే దేవునికి సమస్తము సాధ్యమేనంటే అది మనం కాంటెక్స్ట్లో చూడాలి. అన్నీ సాధ్యమే కాదు దేవుడికి. ఆయన అబద్ధం ఆడలేడు, ఆయన వ్యభిచారం చేయమని చెప్పలేడు, ఆయన పాపము చేయలేడు. అవును, కాదని ఎవరన్నారు? నేను అందుకే నా ఆథర్ ఆ కవి ఏమనుకుంటున్నాడో తన మనసులో తను అనుభవించిన పెయిన్ కావచ్చు, తను అనుభవించిన ఆ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, ది ఆథర్ మనసులో నుంచి వచ్చిన దాన్నే పోయిట్రీ, పోయం, లేకపోతే ఒక సాంగ్ కానీ ఎనీథింగ్ ఏదైనా కావచ్చు, అది అతని భావన మీద ఆధారపడి ఉంటుంది. నువ్వెవరు చెప్పడానికి? నువ్వు కూడా ఒక పాట పాడి నువ్వు కూడా దాన్ని రిలీజ్ చేసి అప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేయి నువ్వు కావాలంటే. అంతేగాని ఎవరో అనుభవాలని, ఎవరో ఎక్స్పీరియన్సెస్ని నువ్వు తీసుకొని ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి, దీంట్లో రెండో క్రీస్తున్నాడు, దానికి దీనికి సంబంధం లేదు అన్నట్టు నువ్వు కొత్త బైబిల్ని ఎక్స్ప్రెస్ చేయాలని, కొత్త బైబిల్ని నువ్వు ఇంట్రడ్యూస్ చేయాలని ట్రై చేయకు. యేసు ప్రభు వారు స్వయంగా చెప్తున్న మాట, దేవునికి సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. యేసు ప్రభు వారు స్వయంగా చెప్తున్న మాట. నువ్వేమంటావంటే సమస్తమే సాధ్యం అని అంటే అన్నీ కాదు, అది మన కాంటెక్స్ట్లో చూడాలి. కాంటెక్స్ట్లోనే బైబిల్ అనేది కాంటెక్స్ట్లో రాయబడిందే. కాంటెక్స్ట్ లేకుండా ఇన్ జనరల్గా స్టేట్మెంట్ ఇచ్చింది కాదు బైబిల్ అంటే. ప్రతి దానికి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది, ప్రతి దానికి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది. కాంటెక్స్ట్ లేకుండా ఇన్ జనరల్గా రాసింది కాదు బైబిల్, ఇన్ జనరల్గా రాసింది కాదు. ఇది ఎలా బ్రదర్, ఇంత చిన్న లాజిక్స్ ఎట్లా మిస్ అయిపోయారు మీరు? మరి నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది బ్రదర్, ఇది ఏంటి అంటే ఇది మీ ఫ్యాన్స్ వల్ల, లేకపోతే మిమ్మల్ని అభిమానించే వాళ్ళ వల్ల, మీ భక్తుల వల్ల మీరు నిజంగా కావాలని ఇట్లా కాంట్రవర్సీస్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకనంటే మీ ఫ్యాన్స్ కామెంట్స్ చూశాను నేను, కింద మీ సబ్స్క్రైబర్స్ది, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళది కామెంట్స్ చూశాను. మా జాన్ అన్న తోపు దమ్ముంటే ఆపు, మా జాన్ అన్న తోపు దమ్ముంటే ఆపు. మా అన్న ఏది చెప్పినా వాక్యపూర్వకంగానే చెప్తాడు, మా అన్న ఏది చేసినా వాక్యపూర్వకంగానే చేస్తాడు. అవునా? బైబిల్లో ఏది ఉంటే అదే చెప్తాడు. అవునా? ఇప్పుడు నేనేమంటానంటే అవివేకులారా అంట, మిమ్మల్ని అల్ప విశ్వాసులారా అంట, సున్నం కొట్టిన సమాధులారా అంట, నక్కల్లారా అంట. ఇవన్నీ బైబిల్లోనే ఉన్నాయి కదా. మరి నేను కూడా చెప్పేది బైబిలే కదా, తప్పుగా అనుకోకండి. బైబిల్లో సందర్భానుసారంగా ఎందుకు వాడబడింది, ఆ సందర్భం అనేది ఏంటిది కరెక్ట్గా ఖచ్చితంగా తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడాలి. ఇప్పుడు బైబిల్లో ఏది ఉంటే అది ఉంది కదా అని చెప్పేసి సున్నం కొట్టిన సమాధులారా, అవివేకులారా, అల్ప విశ్వాసులారా, నక్కల్లారా అని నేనంటే అది కరెక్ట్ కాదు. అది సందర్భం ఏంటి అని చూసుకొని దాని ప్రకారంగా మాట్లాడాలి. కానీ మీ జాన్ పాల్ బ్రదర్ ఏం చేస్తాడు తెలుసా? తనకి అనుకూలంగా వాక్యాన్ని మార్చేసుకుంటాడు, ఎలా చెప్పమంటారా? ఎలా అంటే స్థిరపరచు వాడవు అని ఈ పాటలో ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చి దేనికి లింక్ పెట్టేశాడనంటే ఆది అపోస్తుల పాదాల దగ్గర అప్పుడున్న విశ్వాసులు తమ చరస్థిరాస్తులు అమ్మి తీసుకుని వచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెట్టారు. అంతేగాని వాళ్ళు స్థిరపడాలి అన్నట్లు అనుకోలేదు అన్నట్టు మీ వాడు అసలు కంప్లీట్లీ డిఫరెంట్. అది స్థిరపరచు వాడవు అని అంటే మీ వాడికి అదే తట్టింది. ఎందుకంటే మీ వాడి ధ్యాస కూడా ఎప్పుడు అట్లానే ఉంటుంది కాబట్టి. నేను చూపిస్తా, ఐ విల్ షో ఇట్, ఐ విల్ ప్రూవ్ ఇట్. స్థిరపరచువాడు అనే పదాన్ని పట్టుకొని దానికి ఆది అపోస్తుల పాదాల దగ్గర తమ చరస్థిరాస్తులు అమ్మి తీసుకుని వచ్చి పెట్టారన్న దాన్ని లింక్ చేశాడు. అసలు దానికి దీనికి సంబంధం ఏంటి? పాపములో నుండి ఆయన స్థిరపరిచేవాడై ఉన్నాడు, పడిపోయిన స్థితి నుంచి స్థిరపరిచేవాడై ఉన్నాడు, అనారోగ్య పరిస్థితి నుంచి లేపి మరలా స్థిరపరిచేవాడై ఉన్నాడు, బలహీనమైన సమయంలో నుంచి లేచి స్థిరపరిచేవాడై ఉన్నాడు. స్థిరపరచి అని క్లియర్గా మనకు వచనం కూడా ఉంది కదా, స్థిరపరిచేవాడై ఉన్నాడు అని ఉంది కదా. అపోస్తుడైన పౌలు గారు నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను అని అన్నాడు కదా. కానీ దీన్ని రెండింటిని మిక్స్ చేసేసి దానికి ఇస్తుంటే మీరేమో అబ్బో మన తుప్పు, మన తూరుము, మన సూపరు, మన డూపరు. బ్రదర్స్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మీరు బైబిల్ చదవరు కాబట్టే మీ జాన్ పాల్ అన్న ఏది చెప్తే అది మీకు వావ్ సూపర్ డూపర్ అబ్బా అమోహం అంటున్నారు. బైబిల్ చదవండి. బైబిల్ చదివితే పరిశుద్ధాత్మ దేవుడు ఒకరికి జ్ఞానం ఇచ్చి ఒకరికి ఒక మర్మాన్ని ఓపెన్ చేసి మరి ఒకరికి క్లోజ్ చేసే దేవుడు కాదు కదా. అందరినీ సమానంగా చూసే దేవుడు కదా, అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు కదా. మీరు బద్ధకస్తులే బైబిల్ చదవకుండా ఆయన బైబిల్లో నుండి ఏదైనా చెప్తే అబ్బా నువ్వు సూపర్ అన్నా, నువ్వు డూపర్ అన్నా. బైబిల్ చదవండి, మెడిటేట్ చేయండి, ధ్యానించండి, అప్పుడు మీకు అర్థమవుతుంది బైబిల్. మీరు బైబిల్ చదవరు,
అందుకే మీ జాన్ అన్న ఏది చెప్తే అదే మీకు సూపర్ డూపర్లా కనిపిస్తుంది. మీరు చెప్పండి పోనీ స్థిరపరచు వాడవు అని అంటే దీన్ని లింక్ చేశాడు మీ అయ్యగారు. కరెక్టేనా అది? మరి బైబిల్లో 2వ యేసు ప్రభు వారు ఉన్నారంట. మన ఛానల్లోకి వెళ్ళి మొత్తం వీడియోలన్నీ చూసేసి ఇంత మించి బైబిల్ కాలేజ్ లేదని చెప్పారు. అంతే కదా? ఈ మాట వెనక ఏమనుకుంటారు అంటే నీ ఛానల్ బైబిల్ కాలేజా? బైబిల్ కాలేజీకి మించింది. 100 బైబిల్ కాలేజీలు పక్కన పెడితే ఎంతో, మన ఛానల్ చూస్తే అంత. జాన్ పాల్ బ్రదర్, ఇది మీకు సూటి ప్రశ్న, మీకు లైఫ్ టైం ఛాలెంజ్ జాన్ పాల్ బ్రదర్. ఇది ఏంటంటే యేసు ప్రభు వారు మీరు చెప్పిన ఆ 2వ యాంటీ క్రైస్ట్, బైబిల్లో మీరు ఆ యాంటీ క్రైస్ట్ని చూపించి ఈయన ఇక్కడ ఈ మేలు చేశాడు, ఈయన ఇక్కడ ఆశీర్వదించాడు, ఈయన ఇక్కడ దీవించాడు అని మీరు బైబిల్లో కనుక చూపిస్తే, ఈ 2వ క్రీస్తు గురించి, ఓకే, ఈ 2వ క్రీస్తు గురించి మీరు చూపిస్తే నేను నా ఛానల్ కూడా డిలీట్ చేసేసి మీకు సారీ చెప్పి పబ్లిక్గా నేను నా ఛానల్ కూడా డిలీట్ చేస్తాను. బరియస్ అని ఇంకొకడు ఉన్నాడు, వాడి గురించి నేను మాట్లాడలేదు. ఒకవేళ మీ అన్న మాట్లాడింది బరియస్ గురించి అయితే ఆ బరియస్ అనేవాడు ఎక్కడ ఆశీర్వదించాడు, ఎక్కడ ఎవరిని స్వస్థపరిచాడు, ఎక్కడ ఏం చేశాడు అని చూపి. అండ్ మీ జాన్ పాల్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో తను వ్యూస్ కోసము, పబ్లిసిటీ కోసం మాత్రమే ఇవన్నీ చేస్తున్నాడు. తనే ఓపెన్గా ఏం చెప్తాడనంటే ఇది నా దాకా వచ్చింది, నాకు పంపించారు, మీరు పెద్ద సెలబ్రిటీ, మరి అసలే ఇప్పుడు సెలబ్రిటీ పొజిషన్లోకి వచ్చారులే మీరు కూడా ఒక రకంగా. వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి, వాళ్ళని దూషించి వీళ్ళని తీసించి, వాళ్ళని విమర్శించి వీళ్ళని విమర్శించి, అది కూడా నార్మల్ వాళ్ళని కాదు, ఎవరైతే పెద్ద స్థాయి ఉన్నారో మిలియన్స్లో వ్యూస్లో వెళ్తాయో వాళ్ళు మాత్రం విమర్శిస్తూ ఉంటారు. పెద్దగా ఎవరైతే సంఘాలు ఉన్నాయో, ఎవరైతే మంచి ఫామ్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే మీరు విమర్శించి, మీరు విమర్శ స్టార్ అయ్యారు, విమర్శ స్టార్ క్రిస్టియానిటీలో. మీ పబ్లిక్స్ మీరే చెప్పారు కదా, ఈ బలపరచువాడు స్థిరపరచువాడు అనే వీడియో మిలియన్స్లో వెళ్ళింది, అందుకే దీని మీద నేను వీడియో చేయాలనుకుంటున్నానని. ఒకప్పుడు మీ జాన్ పాల్ బ్రదర్ ఎలా ఉన్నాడు, ఇప్పుడు మీ జాన్ పాల్ బ్రదర్ ఎలా ఉన్నాడు, ఒక్కసారి మీరే పరీక్షించుకోండి. ఒకప్పుడు మీ జాన్ పాల్ బ్రదర్ ఎలా ఉన్నాడు, ఇప్పుడు మీ జాన్ పాల్ బ్రదర్ ఎలా ఉన్నాడు. అండ్ నేను చాలామందిని విమర్శిస్తా, కానీ అదే పనిగా పెట్టుకోను. వాక్యపూర్వకంగా నేను విమర్శిస్తాను, కానీ అదే పనిగా పెట్టుకోను, నాకు చాలా పనులు ఉన్నాయి. కానీ ఈ బ్రదర్ జాన్ పాల్ బ్రదరు అమ్మ తేజ విషయంలో కూడా, అమ్మ తేజనా ఆ పేరేంటి, ఆ పేరు నాకు నచ్చలా, ఆ పేరేంటి అమ్మ తేజ, ఆ పేరేంటి అని దాన్ని వక్రీకరిస్తూ మాట్లాడాడు. బ్రదర్ మరి మీ పేరేంటి, మీ ఒరిజినల్ పేరేంటి, మీ ఒరిజినల్ పేరేంటి? సింగనామాల మణికంఠ స్వామి, సింగనామాల మణికంఠ స్వామి. ఎందుకని మీరు జాన్ పాల్గా మార్చుకున్నారు? మారాల్సింది బ్రతుకు కదా, పేరు కాదు కదా. పేరు మారితే ఏముంది బ్రదర్, పేరు మారితే బ్రతుకు మారదు కదా. పేరు ఏదున్నా బ్రతుకు కదా మారాల్సింది. అదే పేరుతో మీరు ఎందుకు కంటిన్యూ కాలేదు మరి? అండ్ రెండోది, రాజ్ పాల్ ప్రకాష్ బ్రదర్ని ఈయన విమర్శిస్తూ ఈ లైట్లు, ఈ డీజేలు ఇవన్నీ చెప్తూ అన్ని వీడియోస్ చేస్తున్న మీరే ఈ వీడియోస్ చేస్తూ ఈ పక్కన ఒక లైట్ ఎఫెక్టింగ్ పెట్టుకున్నారు కదా, ఒక లైట్ ఎఫెక్ట్ పెట్టుకున్నారు కదా. ఎందుకు, దేని గురించి? మీరు ఎలా చెప్తున్నారంటే నేను చేస్తేనేమో సంసారం, ఎదుటి వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారం, నేను చేస్తే సంసారం, ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టు చెప్తున్నారు బ్రదర్. అతన్ని ఫాలో అయ్యే వాళ్ళు కొంచెం అబ్జర్వ్ చేయండి. రాజ్ ప్రకాష్ పాల్ విషయంలో మాట్లాడి ఇలా ఇంతగా చేసిన మీ అయ్యగారు మరి ఎందుకు ఆ లైట్ ఎఫెక్ట్స్ పెట్టుకున్నాడు? వీడియో చేసేటప్పుడు ఏమైనా చేయగలవనే వీడియో చేసేటప్పుడు ఎందుకు ఆ లైట్ ఎఫెక్ట్స్ పెట్టుకున్నాడు? ఒకప్పుడు ఆ వీడియో ఎఫెక్ట్స్ ఏం లేవు కదా, ఒకప్పుడు ఆ లైట్స్ ఏం లేవు కదా. నేను కూడా రాజ్ ప్రకాష్ పాల్ గారి మీద మాట్లాడా, కానీ బాడీ షేమింగ్లు కానీ నేమ్ షేమింగ్లు కానీ నేను చేయలేదు, చెయ్యను కూడా. వాక్య విరుద్ధంగా ఏదైనా ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేస్తా. ఇంకా మీ జాన్ పాల్ అయ్య గారికి ఈ యూట్యూబ్లో విమర్శ స్టార్ కాకముందు ఈ ఐఫోన్ కానీ, ఈ కార్ కానీ, ఈ మంచి మంచి డ్రెస్సెస్ కానీ, లేకపోతే ఇంకా వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి? మీరు అనొచ్చు దేవుడు ఆశీర్వదించాడన్నా, దేవుడు దీవించాడు. ఏ దేవుడు దీవించాడు? ఏ దేవుడు ఆశీర్వదించాడు? మీ జాన్ పాల్ అయ్య గారు చెప్పిన 2వ యేసుక్రీస్తు వారు ఆశీర్వదించాడా, దీవించాడా? లేకపోతే శిల్వ పునరుద్ధానాలు పొందిన ఈ యేసు ప్రభువు దీవించాడా, ఆశీర్వదించాడా? మీ జాన్ పాల్ అయ్య గారి ప్రకారము ఆ 2వ క్రీస్తు అయిన యాంటీ క్రైస్ట్ దీవించాడు, ఆశీర్వదించాడు. అంతేనా?
మరి మీ జాన్ పాల్ అయ్య గారిని ఎలా అయితే దీవించాడో ఆశీర్వదించాడో ఇతర పాస్టర్లని ఇతర సంఘాల్లో వాళ్ళని కూడా అలానే దీవించాడు. ఒకప్పుడు వాళ్ళు ఉన్నది ఈ స్థాయిలో అయినా కానీ ఈరోజు వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారంటే ఇన్ని సంవత్సరాలు ఈ పరిచర్య, ఈ అనుభవం, ఈ శ్రమలు, ఈ కష్టాలు ఇవన్నీ అనుభవించిన తర్వాత ఈరోజు వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు అని ఎందుకు అనుకోరు? మరి అదే చెప్తున్నా కదా, మారండి బ్రదర్. ఇప్పటి నుంచైనా మారండి. మేము చేస్తే సంసారం, మీరు చేస్తే వ్యభిచారం అన్నట్లు ఉండకూడదు. దయచేసి ఇట్స్ ఎ రిక్వెస్ట్. ఎంత చెప్పినా మేము వినము, మా అన్న తుప్పు, మా అన్న తోపు, మా అన్న తురుము అంటారు కదా. మీ అన్న లైవ్ వీడియోస్లోనే నేను ఒక వీడియో చూస్తూ ఉన్నప్పుడు నాకు ఎప్పుడు అదే పని కాదులే, మామూలుగా ఏదో అసలు ఏంటో ఏదో లైవ్ పెట్టాడని చూద్దామని చెప్పేసి ఓపెన్ చేసి చూసినప్పుడు ఒక బ్రదర్ అడిగిన ప్రశ్నకి మీ జాన్ పాల్ అయ్య గారు ఎలా సమాధానం చెప్పాడు ఒక్కసారి మీరే చూడండి. అది చూసిన తర్వాతనే కళ్ళు తెరుచుకోండి కనీసం. ఒకసారి చూడండి. జాన్ పాల్ గారు, వందనాలు బ్రదర్. మీ పేరేంటి? నా పేరు సంతోష్ అండి. ఏదో అక్కడేదో ఉంది ఏదో రా. సరే, బిసైడ్స్ మీ నో అదర్ గాడ్ అని ఉందండి, అది దేవుని వాక్యం. ఓకే, జాన్ పాల్ గారు, ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయండి, అడగొచ్చా? అడగదు బ్రదర్. ఓకే, అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు చాలా రోజుల నుంచి ఆన్లైన్ బెగ్గర్స్ దాని కొరకు మీరు ఫైట్ చేస్తున్నారు కదా. ఓకే, అయితే బ్రదర్ ఇప్పుడు మీరు ఏదైతే స్క్రీన్ పైన పెట్టిన నంబర్ కి ఫోన్ పే గానీ యూపీఐ ఐడియా ఉందా అండి? దానికి ఏం బ్రదర్ చేస్తారా ఏంటి? ఏం బ్రదర్ అర్థం కాలే. చేస్తారా ఏంటి అంటున్నా. ఏం చేస్తారండి అంటే ఎందుకు అంటున్నా. లేదు, మీరు ఫైట్ చేస్తున్నారు కదా, మీకు ఆ నంబర్ కి యూపీఐ ఐడి ఉందా? నా ప్రశ్న అదే అండి. అంటే ఇప్పుడు మీకు నా స్క్రీన్ కంప్లీట్ కనపడుతుందా? కనిపిస్తుందండి, క్లియర్ ఉంది. ఆ కంప్లీట్ చదవండి పూర్తిగా ఏముందో. లైవ్ ఉందండి, పాస్టర్ జాన్ పాల్ అని ఉంది, నంబర్ ఉంది, మీది నంబర్ ఉంది కదా. అక్కడ మీకు జీపే లేకపోతే ఫోన్ పే ఈ టైప్ ఏమైనా కనిపిస్తున్నాయి? బ్రదర్ నేను అడిగింది సింపుల్ గా, అంటే ఎంత మిస్యూజ్ అవుతుందంటే, ఎంత మిస్అండర్స్టాండింగ్ అవుతుందంటే, అదే 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 విను, ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు కంప్లీట్ గా ఫోన్ ని పక్కన పెట్టేస్తారు. అంటే ఆ నంబర్లు ఫోన్లు ఎత్తలేక పక్కన పెట్టేస్తారు. అదే అదే ఆ క్రమంలో చాలా నాకు వచ్చే ఇంపార్టెన్స్ కాల్స్ ఉంటాయి కదా, నా పర్సనల్ కాల్స్ ఉంటాయి కదా, ఆ పర్సనల్ కాల్స్ మిస్ అయిపోతాయి. ఎందుకంటే ఇది నా మెయిన్ నంబరు. ఓకే, ఇది నా మెయిన్ నంబరు. ఈ నంబర్ పూర్తిగా నాకు అర్థమైంది. ఇది నా నంబరు. ఇది ఎందుకు ఇచ్చారు అంటే ఇప్పటి నుంచి కాదు, ఈ గూగుల్ పే, ఫోన్ పే రాకముందు నుంచి, ఇప్పటిది కాదు ఇది. అదే అదే ఓకే, గూగుల్ పే, ఫోన్ పే అప్పటికి నాకు అసలు తెలియదు, దాని గురించి తెలియదు. అప్పటి నుంచి ఎవరైనా సరే నా మాటలు విన్నప్పుడు నా మాటకి ప్రతి మాటకి నేను బాధ్యత వహించాలి. వాళ్ళు డైరెక్ట్ గా నాతో మాట్లాడాలి, ప్రశ్నించవచ్చు, సమాధానం చెప్పచ్చు అనేటట్టుగా నేను పెట్టుకున్నటువంటి నా పర్సనల్ ఫోన్ నంబర్ అది. ఓకే ఓకే, అదే ఈ క్లారిటీ మైండ్ లో పెట్టుకుని ఇప్పుడు మీరు అడగచ్చు. ఓకే ఓకే, నేను మాట్లాడచ్చా? మీరు చెప్పారు అంటే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సింపుల్ గా ఏంటంటే, మీకు 2 నంబర్లు ఉన్నాయి కదా బ్రదర్. అంటే ఇంతకు ముందు నేను మీ వీడియో చూసినప్పుడు నేను కన్వర్సేషన్ బయట ఉన్నా, దానికి ఉన్నదో లేదో నాకు ఐడియా లేదు, కానీ నేను 2 నంబర్లు చూసిన. బహుశా నా క్వశ్చన్ ఏంటంటే, సరే ఆన్లైన్ బ్రెగ్గర్ గురించి బ్రదర్ మాట్లాడుతున్నాడు కదా, ఇది ఫస్ట్ ప్రశ్న అండి. నెక్స్ట్ ప్రశ్నకు నేను మీతో మాట్లాడతాను. అయితే దీనికి యూపీఐ ఐడి ఉందా లేదా అనేది నా క్వశ్చన్. మీరు ఉందా లేదా చెప్తే సరిపోతుంది, వివరించాల్సిన అవసరం లేదు కదా బ్రదర్. బ్రదర్ మీ మాట కంప్లీట్ గా ఏం అర్థం కాలేదు బ్రదర్. నేనేమంటున్నా, దానికి యూపీఐ ఐడి ఉందో లేదో చెప్తే అయిపోతుంది కదా బ్రదర్, వివరించాల్సిన అవసరం లేదు కదా అంటున్నా నా క్వశ్చన్. బ్రదర్ మీరు ఏం మాట్లాడారు కంప్లీట్ గా ఏం అర్థం కాలే. ఓకే, వాయిస్ క్లియర్ లేదా బ్రదర్? నాది మొత్తం అంతా కట్ అయింది. ఓకే ఓకే, నేను ఏమంటున్నా బ్రదర్, మన నంబర్ మీరు ఏదైతే డిస్ప్లేలో ఇచ్చారు కదండి, నా క్వశ్చన్ దానికి యూపీఐ ఐడి ఉందా? ఇప్పుడు జనరల్ గా చూసే వాళ్ళు బహుశా మీకు ఏదైనా కానుక రూపంలో వేయాలనుకుంటే ఆ నంబర్కి వేస్తారు కదా, ఒకవేళ ఉంటే వేస్తారు, లేకుంటే వేయరు కదండి. అది ఫస్ట్ క్వశ్చన్. అబద్ధములకు జనకుడు ఎవరు బ్రదర్? అబద్ధములకు జనకుడు ఎవరు? సాతాను. ఒకవేళ లేదు నా నెంబర్కి ఎవరు ఫోన్పేలు గూగుల్ పేలు చేయరు అని గనక ఒకవేళ మీ జాన్ పాల్ అయ్య గారు కనుక అంటే, మరి ఎక్కడి నుంచి వచ్చాయి?
ఈ ఐఫోన్ కావచ్చు, ఈ కార్ కావచ్చు, తనకున్న ఇప్పుడు చూపిస్తూ ఉన్నాడు కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? తనకి మిగతా ముందుతో అవసరం లేదు. ఈ సంవత్సరం జనవరి నుండి ఇప్పుడు దాకా స్టేట్మెంట్ ఓపెన్గా యూట్యూబ్లో పెట్టమని చెప్పండి. నాకు ఎవరు ₹1 కూడా పంపించలేదు, ఇది నా కష్టార్జితం, నా సంఘం నన్ను పోషిస్తుంది, నా సంఘం నాకు ఇస్తున్న కానుకలు దశంభాగాలు అనుకోవచ్చు. ఆ దశంభాగాల కానుకల గురించి కూడా మాట్లాడే రైట్ మీ జాన్ పాల్కి లేదు, ఎందుకంటే అందరినీ ఎత్తేవా చేసినోడే నిజానికి ఆ పాయింట్లో. పోనీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చాడు, మా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను సపోర్ట్ చేశారు, మా ఫ్యామిలీ వాళ్ళు నన్ను ఆదరించారు, వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ ఇవి అన్నప్పుడు నాకు వద్దు, ఐఫోన్ వద్దు, నాకు ఇంత పెద్ద కార్ వద్దు, నాకు నార్మల్ ఫోన్ చాలు, లేకపోతే నేను నార్మల్గా ఇలానే ఉంటాను అని అనొచ్చుగా. ఎందుకు ఐఫోన్ వాడుతున్నాడు మరి? ఎందుకు అంత పెద్ద కార్లో తిరుగుతున్నాడు మరి? జస్ట్ స్టేట్మెంట్ ఏంటి, జనవరి నుండి ఇప్పటి వరకు నాకు ఎవడో ₹1 ఇవ్వలేదు అన్న స్టేట్మెంట్ పెట్టమని చెప్పండి. నేను ఈ వీడియో డిలీట్ చేసి, బ్రదర్ నేను మీ విషయంలో తప్పు మాట్లాడడానికి క్షమాపణ, మరి ఒక వీడియో చేసి నేనే రిలీజ్ చేస్తా, ఓకేనా? ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా, ఈయన ఫేవరెట్స్ ఉన్నారు కొంతమంది, ఈయన ఇష్టపడే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈయన నడిచే స్నేహితులు కావచ్చు, ఈయనతో పాటు ఉన్నవారు ఉన్నారు. వాళ్ళు ఏ పాట పాడినా, వాళ్ళు ఎలాంటి వాక్యం చెప్పినా, వాళ్ళు ఏం చేసినా గప్చుప్, ఏం మాట్లాడు, ఏం చేయడు, వాళ్ళు మాత్రం ఏమనడు. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నా ఇప్పటికే, ఈయన ఇంతకుముందు ఎవరితో మాట్లాడాడు, ఎవరితో ఉన్నాడు, ఎవరితో ట్రావెల్ చేశాడు అని. వారి విషయాల్లో ఏం మాట్లాడు, వాళ్ళ విషయాల్లో ఏం అనడు. కానీ ఎవరైతే ఈయనకు నచ్చరో, ఎవరైతే ఈయనకు ఎగనిస్ట్గా ఉంటారో, ఎవరైతే దేవుళ్ళు బలంగా వాడబడుతూ ముందుకు సాగుతూ ఉంటారో వాళ్ళ మీద పడుతుంది టార్గెట్, వాళ్ళ మీద పడుతుంది టార్గెట్. మారండి బ్రదర్, ఇప్పటి నుంచైనా మారండి కనీసం. ఇంకా చివరిగా మనము ప్రవీణను పోగొట్టుకున్నాం, ప్రకాశనని పోగొట్టుకున్నాం. మొన్న రీసెంట్గా అమెరికాలో ఒక ఇవాంజలిజం చేసే ఒక పాస్టర్ని మనం పోగొట్టుకున్నాం, హతసాక్షి అయ్యాడు. దేవుడు ఈ జ్ఞానవంతులను, నీతిమంతులను తీసేసుకుంటున్నాడు. వారి పిలుపు ఏంటో వాళ్ళకి తెలుసు, వారి గమ్యం ఏంటో వాళ్ళకి తెలుసు, వాళ్ళ గురి ఏంటో వాళ్ళకి తెలుసు. బ్రదర్ జాన్ పాల్ బ్రదర్, మీ పిలుపు ఇదేనా? మీ పిలుపు ఇదేనా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చిన ప్రధానమైన 2 ఆజ్ఞల్లో ఒకటి, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి, నీ దేవుడిని యెహోవాను లేకపోతే నీ దేవుణ్ణి ఆరాధించాలి, ప్రేమించాలి అన్నది మొదటి ఆజ్ఞ అయితే, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి అన్నది 2వ ఆజ్ఞ. 2వ ఆజ్ఞ కదా. మరి మీరు అసలు ఆ 2వ ఆజ్ఞని మీరి ఎందుకు విమర్శనే పెట్టుకున్నారు మొత్తం అంతా? మీరు వాక్యం బోధిస్తారు, వాక్యం చెప్తారు, కానీ అవి ఎవరు వ్యూస్ రావట్లేదు, అవి ఎవరు చూడట్లేదు అని చెప్పేసి మీరు సైడ్ టర్న్ తీసుకుంటున్నారు, రాంగ్ వేలో వెళ్తున్నారు, రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారు. దేవుడు మీకు ఇచ్చిన పిలుపు ఏంటి? ఈ విమర్శించడమేనా? విమర్శించిన నాయకులు, విమర్శించిన దైవ సేవకులు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు అదే పనిగా పెట్టుకోలేదు. వాళ్ళు ఒక విమర్శ చేసినా దాని వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఎవరి పేరు తీయకుండా, ఏ సంఘం పేరు తీయకుండా వాళ్ళు విమర్శించి వాళ్ళు వాక్యంతో సంఘాన్ని కట్టారు. మీరేం చేస్తున్నారంటే వాళ్ళ పేరు తీసుకోవడం, వాళ్ళ సంఘాల పేరు తీసుకోవడం, వాళ్ళు విమర్శించడం, ఇదే పని. ఇదేనా బ్రదర్ మీ పిలుపు? దేవుడు మీకు ఇచ్చిన పిలుపు ఇదేనా? అందుకనే మీరు ఉన్నది ఇక్కడ. ఎందుకు బ్రదర్ ఈ యూట్యూబ్ వ్యూస్ కోసం పిచ్చోల్లాగా ఇట్లా పరితపిస్తున్నారు? ఇది కేవలం నేను జాన్ పాల్ బ్రదర్ని మాత్రమే ఉద్దేశించి మాట్లాడలేదు. చాలామంది సేవకులు, మంచి జ్ఞానం కలిగిన సేవకులు సహితము ఈ యూట్యూబ్ వ్యూస్ కోసం, ఈ యూట్యూబ్ ఫేమ్ కోసం, ఒక సెలబ్రిటీ పొజిషన్ కోసం పిచ్చోల్లాగా తయారవుతున్నారు. దేవుడిచ్చిన పిలుపు ఎడిపోతుందో, దేవుడు చెప్పిన ఆ ఉద్దేశం ఎడిపోయిపోతుందో. బ్రదర్ మీకు పని లేకపోతే నా దగ్గరకు రండి, నేను చెప్తా, నేను తీసుకొని వెళ్తా. ఎక్కడెక్కడ పని ఉందో, ఎక్కడ అవసరత ఉందో అక్కడ మీరు వాక్యం చెబుదురుకొని, అక్కడ సువార్తను ప్రకటించుదురుకొని. అంతేగాని ఒకరి కాల్స్ ఒకళ్ళు రిలీజ్ చేయడము, ఒక దైవ సేవకుడి మీద ఇంకో దైవ సేవకుడు పడి తిట్టుకోవడము, ఈ కాల్ రికార్డ్స్ ఒకరి మీద ఒకరు చెప్పుకోవడము, నేను గొప్ప అని చెప్పుకోవడం, చూపించుకోవడం. ఎందుకు ఈ యూట్యూబ్ పిచ్చి? ఎందుకు ఈ యూట్యూబ్ వ్యూస్ కోసం అంతలా పరితపించిపోతున్నారు, అంతలాగా ప్రాకులాడుతున్నారు? ఎందుకు? రేపు దేవుడు నువ్వు నా కోసం ఏం చేసావని అడిగితే, అయ్యా నేను ఆయన తిట్టాను, ఈయన తిట్టాను, ఈ సంఘాన్ని అన్నాను, వాళ్ళని విమర్శించాను, వీళ్ళని విమర్శించాను, ఇది చెప్తారా? దయచేసి ఒక్కసారి ఆలోచించండి. దేవుడిచ్చిన మీకు పిలుపు ఏంటి? ఈ యూట్యూబ్ పిలుపా? ఈ యూట్యూబ్ విమర్శ పిలుపా? ఈ యూట్యూబ్లో కనపడడం పిలుపా? ఈ యూట్యూబ్లో వాళ్ళని వీళ్ళని అడుక్కోవడం పిలుపా? వాళ్ళని వీళ్ళని విమర్శించడం పిలుపా? వాళ్ళని వీళ్ళని తిట్టడం పిలుపా? ఇదైనా దేవుడు ఇచ్చిన మీకు పిలుపు? ఒకవేళ అదే దేవుడు మాకు ఇచ్చిన పిలుపు అయితే
నమస్కారం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మీరు మారాలి అన్నదే నా ఆశ. మీరు మీ వాక్యాన్ని ఇంకా బలంగా అనేక మందికి తెలియచేయాలి అన్నదే నా ఆశ. అంతకుమించి మీ మీద నాకు పర్సనల్ గ్రడ్జ్ ఎలాంటిది లేదు. నాకు చాలామంది చాలా రకాలుగా చెప్పినప్పటికీ, చాలామంది చాలా ఫోన్లు కాల్ చేసి మీరు ఎందుకంటే మీరు ఒకసారి అన్నారు కదా, ఒక పాస్టర్ గారి విషయంలో కడప వెళ్ళి చూడండి, ఆయన గురించి అడగండి ఏంటో చెప్తారని. మీ గురించి కూడా చెప్తున్నారు బ్రదర్, చాలా చెప్తున్నారు. అవన్నీ నేను చెప్పను, నాకు అవసరం కూడా లేదు, ఎందుకంటే అది మీ పర్సనల్. కానీ మీరు వాక్యాన్ని కలిపి చెడిపి గలిబిలి సృష్టించాలని చూస్తే మాత్రం నేను ఖచ్చితంగా మాత్రము మీ మీద వీడియోస్ చేస్తాను. నన్ను తప్పుగా అనుకోకండి. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టే ప్రేమపూర్వకంగానే ఈ వీడియో చేస్తున్నాను. సో దయచేసి మీరు చేసిన ఆల్రెడీ పబ్లిక్లోకి వెళ్ళిపోయాయి కాబట్టి పబ్లిక్గానే మీకు ఈ ప్రేమపూర్వక వీడియో చేస్తున్నాను. దయచేసి నన్ను తప్పుగా అనుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దేవుని చిత్తమైతే మరి ఒక ప్రాయము కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.